బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. అసలు ఈ రేవ్ పార్టీస్ అంటే ఏంటి, లోపల ఏం చేస్తారు, సినిమా వాళ్ళు ఎందుకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు? రేవ్ పార్టీ అనే పదానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ అర్థం ఏంటంటే ఎగ్జైటింగ్ లేదా క్రేజీ అన్నమాట. ఈ రేవ్ అనే పదం 1950లో లండన్ లో పుట్టింది. వైల్డ్ బొహీమియాన్ పార్టీస్ ని డిస్క్రైబ్ చేయడానికి ఈ పదాన్ని వాడేవారు. ఈ పార్టీ కల్చర్ 1950లో లండన్ లో స్టార్ట్ అయ్యి వేరే కంట్రీస్ కి కూడా పాకింది. స్టార్టింగ్ లో ఈ రేవ్ పార్టీస్ అనేవి చాలా కామన్. ఓన్లీ మ్యూజిక్, డాన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. మ్యూజిషియన్స్ ఈ పార్టీస్ లో పర్ఫార్మ్ చేసేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పార్టీ కల్చర్ వేరేలా మారిపోయింది. ఒక క్లోజ్డ్ రూమ్స్ లో చాలా లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని లేజర్ లైట్స్ లో ఆల్కహాల్ తాగుతూ డాన్స్లు వేసేవాళ్ళు. క్రమక్రమంగా వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీస్ ని రేపు పార్టీస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో నార్మల్ గా జరిగే మ్యూజిక్ రేవ్ పార్టీస్ ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే రేవ్ పార్టీగా మార్చేశారు. ప్రజెంట్ ఇవి చాలా సీక్రెట్ ప్లేస్ లో జరుగుతాయి. ఈ పార్టీస్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటారు, న్యూడ్ గా డాన్స్లు చేయడం, ఇంకా చాలా సెక్సువల్ యాక్టివిటీస్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ ఓకే అనుకున్న వాళ్లే దీనికి అటెండ్ అవుతారు. చాలా ఖర్చు పెట్టి ఈ పార్టీస్ ని కండక్ట్ చేస్తారు. ఓన్లీ కొంతమందితోనే ఈ పార్టీని ఆర్గనైజ్ చేస్తారు. అన్నోన్ పీపుల్ కి అయితే అసలు ఎంట్రీ ఉండదు. ముందుగానే పార్టీలో ఉండే యాక్టివిటీస్ అన్ని చెప్తారు. అండ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా కన్సిడర్ చేసి పార్టీని ప్లాన్ చేస్తారన్నమాట. ముందు డ్రగ్స్, హద్దులు లేని సెక్స్, వీటన్నిటికీ ఓకే అనుకుంటేనే పార్టీకి ఎంట్రీ ఉంటుందట. ఒక నైట్ అంతా ఈ పార్టీ జరుగుతుంది. అండ్ జీరో రెస్ట్రిక్షన్స్, ఎవరు ఏమైనా చేయొచ్చు. అండ్ అవతల వాళ్ళు నో చెప్పకూడదట. అండ్ ముందే యాక్టివిటీస్ అన్ని చెప్తారు కాబట్టి ఓకే అనుకున్న వాళ్ళే వస్తారు. లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అండ్ కెమెరాస్ అలో ఉండదు. అండ్ సీసీటీవీ కెమెరాస్ కూడా ఆఫ్ అయి ఉంటాయి. వచ్చిన ప్రతి పర్సన్కి హెచ్ఐవి టెస్ట్లు అండ్ ఎస్టీడీ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డీసీజెస్ టెస్ట్లు ఇలాంటివన్నీ చేస్తారు. సర్వ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చుని తాగటమే. ముందే ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో వాటికి ఒక మెన్యూ లాగా ప్రిపేర్ చేస్తారు. గ్రూప్ లీడర్ వచ్చేసి స్టేజ్ మీద ఫ్యాంటసీస్ ని అనౌన్స్ చేస్తారంట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీస్ ఉంటాయి. దానికి సంబంధించి డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. ఎవరికి ఏ ఫ్యాంటసీ నచ్చిందో దానికి సంబంధించిన రూమ్ లోకి వెళ్తారు. ఒక రూమ్ లో పని అయిపోయిన తర్వాత ఇంకో ఫ్యాంటసీ రూమ్ లోకి కూడా వెళ్ళొచ్చు. నో లిమిట్స్, ఇవన్నీ బయటకు రాకూడదు కాబట్టి నో ఫోన్స్ అలౌడ్. అండ్ సీసీటీవీ కెమెరాస్ కూడా ఆఫ్ లో ఉంటాయి. ఫ్యాంటసీస్ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ మిడ్ నైట్ కి గ్యాదర్ అయ్యి ఒక ప్లేస్ లో కొంతమంది బట్టలు లేకుండా, కొంతమంది సగం బట్టలతో గ్యాదర్ అవుతారు. లౌడ్ మ్యూజిక్, ఆ లేజర్ లైట్స్ లో న్యూడ్ గా డాన్స్లు వేస్తుంటారు. ఎవరితో అయినా డాన్స్ చేయొచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, ఎవరు నో చెప్పకూడదట. అండ్ తర్వాత మళ్ళీ టాస్క్లు ఉంటాయి. ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఫ్యాంటసీలు చేస్తూ ఉంటారు. లేని వాళ్ళు వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నైట్ అంతా ఇదే జరుగుతుంది. డ్రగ్స్, డ్రింక్స్, సెక్స్, డాన్స్, రిపీట్, ఎంజాయ్, ఈ రేంజ్ లో రేవ్ పార్టీస్ జరుగుతాయి. ఫస్ట్ లో ఈ రేవ్ పార్టీ కల్చర్ గోవాలో స్టార్ట్ అయింది. తర్వాత అది ఫాస్ట్ గా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ కి కూడా స్ప్రెడ్ అయింది. ఈ పార్టీస్ లో డ్రగ్స్, ఆల్కహాల్, ఇల్లీగల్ సెక్సువల్ యాక్టివిటీస్ లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలీసులు రైడ్ చేస్తూ ఉంటారు.